ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో దాన్ని బట్టి ఒక ఐడియా రావడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా ఏంటంటే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. దాని తర్వాత విప్రో, ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా ఐటీ సెక్టార్కి సంబంధించినవి ప్రస్తుతం ఏంటంటే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ యాత్ర ఆన్లైన్ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్స్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఐటీ అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మా సర్వీసెస్ సెక్టార్లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి. అదేవిధంగా ఇండియా ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ తీసుకుందాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్, మిడ్ క్యాప్, ఎనర్జీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 50 అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ ఫైనాన్షియల్స్ ఈ మొత్తం కూడా ఏంటంటే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా వీక్గా ట్రేడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి నిఫ్టీ ఫార్మా, సర్వీసెస్ సెక్టర్, మెటల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో రొటేషన్ జరుగుతుంది. ఒకరోజు ఐటీలో, ఒకరోజు రియాలిటీలో ఓకే టాప్ లూజర్స్ ఉంటాం, టాప్ గెయినర్స్ ఉంటాం అంటే జరుగుతూ ఉంది. సో గమనించండి, ఇక్కడ మనకి మెటల్స్లో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. అండ్ ఐటీలో కూడా ఏంటంటే కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో ఏంటంటే ఎటువంటి మనకి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ జరిగిన ఐటీ స్టాక్స్లో ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో గ్లోబల్గా సెంటిమెంట్ అనేది చూద్దాం. ముందుగా ఒకసారి ఓవరాల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఎక్కువ మనకి నెగిటివ్ సైడే కనిపిస్తున్నాయి, 60-70%. సో ఓవరాల్గా చెప్పాలంటే అగ్రెసివ్ బులిష్నెస్ అయితే ఇండియన్ ఇండిసెస్ నుంచి కనిపించట్లేదు. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్ ముఖ్యంగా జపాన్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత డౌ జోన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్గా ఉన్నది వచ్చేసరికి మనకి హాంకాంగ్ అండ్ రష్యా అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ సెంటిమెంటు మనకు కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఎస్టర్డే డేటా అనేది రావడం జరిగింది. యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయ్మెంటు ఇది వచ్చేసరికి నెగిటివ్గా ఉంది. ఓకే, అండ్ జాబ్ ఓపెనింగ్స్ కూడా యూఎస్కి సంబంధించింది నెగిటివ్గా ఉందన్నమాట. ఈ 3 స్టార్ ఏదైతే ఉందో ఏంది ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్, పిఎంఐ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ మొత్తం కూడా యూఎస్కి సంబంధించిన డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇది నిన్నటి డేటా అనమాట. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ యొక్క క్రూడ్ ఆయిల్కి సంబంధించిన అవుట్పుట్ అనేది తగ్గింది, అందుకని డిమాండ్ అనేది క్రియేట్ అయింది. సో ఏంటంటే కొద్దిగా క్రూడ్ ఆయిల్ అనేది ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది 545కి యూఎస్కి సంబంధించిన డేటా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ విషయానికి వస్తే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ మనం అనుకున్నట్టు కంటిన్యూస్గా సెల్లింగ్ అయితే చేస్తూ వస్తున్నారు. నిన్నటి రోజున చూసుకున్నట్టయితే 92 కోట్లు సెల్ చేశారు. బట్ డిఐఎస్ గట్టిగా బై చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 943 crores క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు ఓవరాల్గా తెలుస్తుంది. సో అగైన్ ఏంటంటే పాజిటివ్ అంశం అనమాట ఇక్కడ. అదేవిధంగా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ వచ్చేసరికి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి: హిందుస్థాన్ కాపర్, పిఈఎల్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. వీటిలో మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, చేయలేము. ఇక ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్న కంపెనీస్ ముఖ్యంగా అంబుజా, ఏబీసీ క్యాపిటల్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ మెట్రోపోలిస్, టైటాన్, ఇండిగో అండ్ హిందూ పెట్రో. వీటిల్లో ఏంటంటే ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే వోలటైల్గా ఉంటుంది. ముఖ్యంగా మనకి నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి నేను డిస్కస్ చేసుకున్నట్టు 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 19,600 దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 46,000ది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్టు ఇక్కడ 45,000 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో 20,300,
300 అనేది సపోర్ట్ ఉంది. 20,350 దగ్గర కూడా కాల్స్ అయితే సెల్ చేశారు. పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ స్టిల్ ఏంటంటే మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు ఓవరాల్గా తెలుస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ చూసే ముందు ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ ఒకనొక టైంలో రైజ్ అయింది, 10.7 దాకా వెళ్ళింది. మళ్ళీ దాని తర్వాత 10.28 దగ్గర కూల్ ఆఫ్ అయిందనమాట. సో ప్రస్తుతం ఏంటంటే మార్కెట్లో స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద విక్స్. ఒకవేళ విక్స్ రైజ్ అయిందంటే మనకు ఆప్షన్స్ ప్రీమియమ్స్ కూడా రైజ్ అవుతాయి. సో ఆ టైంలో కొద్దిగా సెల్లర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక యుఎస్ మనం చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు 35,500 దగ్గర. మళ్ళీ అగైన్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఈ లెవెల్ని క్రాస్ చేసింది, కానీ ఇక్కడిక్కడే హోవర్ అయితే కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 2 లెవెల్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రస్తుతం మనకి కనిపిస్తున్న లెవెల్స్లో ఇక్కడ 19,800 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఒకవేళ మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఈ లెవెల్ ఏదన్నా బ్రేక్అవుట్ జరిగితే మనకి స్ట్రాంగ్గా కిందకు అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఈ యొక్క లెవెల్ కూడా మనం ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇంట్రాడే కోసం 19,700 అనమాట. సో 19,800, 19,700 ఈ లెవెల్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మన మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంది. అండ్ అప్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నాం. ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే సాలిడ్గా ఇమీడియట్గా 800, దాని తర్వాత స్ట్రాంగ్ ఏంటంటే పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా మనకి సిఎన్ఎక్స్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే ఇవే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. 20,380 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. డౌన్ సైడ్ వచ్చేసరికి 20,190 అనమాట. సో ఈ యొక్క రేంజ్లోనే ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రస్తుతం ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుంటుంది. మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 45,780 అనమాట రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 45,240. ఒకవేళ ఈ మధ్యలో ట్రేడ్ అవుతుందంటే మనం ఏంటంటే సైడ్ వేస్ స్ట్రాటజీస్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం ఏంటంటే గ్యాప్ డౌన్ జరిగింది. సో మనకి కూడా గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే 50 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 19,777 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మన నిఫ్టీ వచ్చేసరికి 733 దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీహౌ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది 30-40 పాయింట్స్. అండ్ ప్రస్తుతం ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. సో చూద్దాం గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఎనీహౌ ఏంటంటే మనకి అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు. సో ఆ యొక్క వ్యూతో ఏంటంటే ప్రస్తుతం మనం పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకుందాం. ఇక్కడ టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ అనేది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ ఇండికేటర్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ప్రీవియస్గా స్ట్రాంగ్ బై ఉండేది అంతకుముందు 2 days 3 days బ్యాక్. దాని తర్వాత నిఫ్టీ 50 ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఓవరాల్గా. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.